నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో రైతుల నుండి 10,000 కోట్ల విలువైన ధాన్యం సేకరించాం. మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి ప్రభుత్వంలో గ్రామీణ రైతుల సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ సతీమణి ఆలపాటి మాధవి. సంక్రాంతి పండుగ సందర్భంగా నిరుపేదలకు వస్త్రదాన సేవలు ముదావహం. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. కళా సాహితీ రంగాలకు నాగల వెంకట దుర్గప్రసాద్ సేవల చిరస్మరణీయం. సీనియర్ కళాకారుల ఘన నివాళి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు రైతు కుటుంబాల్లో ఆనందం నింపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ తోడ్పాటుతో కూటమి ప్రభుత్వం ద్వారా తమ శాఖ పరంగా రైతుకు న్యాయం జరిగేలా నేటి వరకు 10,000 కోట్ల రూపాయల మేర ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని కూటమి పార్టీల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ సమన్వయంతో పనిచేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామన్నారు. ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,572 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 41.27 మెట్రిక్ టన్నుల ధాన్యం 6,76,848 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి వారి ఖాతాల్లో 10,000 కోట్ల రూపాయల మేర నగదు జమ చేశామన్నారు. సమాజం బాగుండాలంటే రైతు బాగుండాలన్నదే కూటమి ప్రభుత్వ విధానమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా కాపాడుకుంటుందని అన్నారు. గుంటూరు జిల్లాలో 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేశామన్నారు. దళారీ వ్యవస్థను దూరం పెట్టి రైతుకు గిట్టుబాటు ధర లభించేలా 3 విభాగాలు సమన్వయంగా పనిచేశాయని అన్నారు. గడిచిన జగన్ పాలనలో రైతులు ఎంతగా నష్టపోయారో మంత్రి మనోహర్ గుర్తు చేశారు. సంక్రాంతి పండుగకు ప్రతి రైతు కుటుంబంలో ఆనందాన్ని నింపామన్న భావనను మంత్రి మనోహర్ వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తుఫాను సమయంలో నియోజకవర్గంలో పర్యటించి రైతు సమస్యలను రాజకీయం చేయాలని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారని చెప్తూ తమ ప్రభుత్వం విమర్శలు పట్టించుకోదని వివేకంతో పనిచేసి ప్రజలకు మరింత చేరువ కావటమే విధానంగా ముందుకు వెళ్తున్నామన్నారు. గత వైసీపీ పాలనలో తెనాలి నియోజకవర్గంలో 29 మంది రైతుల నుండి 288 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 63 లక్షలు చెల్లించిందని అన్నారు. తెనాలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం 23,463 మెట్రిక్ టన్నుల ధాన్యం 3,884 మంది రైతుల నుండి సేకరించి 24 గంటల్లోపు 51.76 కోట్ల నగదు జమ చేసినట్లుగా తెలిపారు. వైసీపీ నాయకులు రాజకీయాల కోసం విమర్శలు మానుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ రైతాంగానికి అండగా ఉంటుందని నియోజకవర్గ ప్రజలకు మంత్రి మనోహర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో సమావేశంలో పార్టీ నాయకులు జాకిర్ హుస్సేన్, హరిదాసు, గౌరీశంకర్, తోటకూర వెంకటరమణారావు, ఇస్మాయిల్ బేగ్, బండారు రవికాంత్, తోట దుర్గాప్రసాద్, మానసారెడ్డి, శాస్త్రి, మురళి, దంతాల కిరణ్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అంటే చాలామంది ఎన్నికల ముందు రకరకాల మాటలు చెప్తారు, అవకాశం దొరికినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తూ ఉంటారు. కానీ ఈ రోజు నా ప్రయత్నం ఏంటంటే ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి, వాళ్ళు అందించిన సహాయంతో కనీ వినియర్గని రీతిలో ఒక చరిత్ర సృష్టించాం. 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి ఖరీఫ్లో అని కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఒక టార్గెట్ తెచ్చుకుంటే అందులో భాగంగా ఈ రోజుకి 41,27,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రక్రియలో 6,76,848 మంది రైతులు ఈ 41,27,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వానికి అందించారు. ఇచ్చిన మాట మేరకు 9,789 కోట్ల రూపాయలు ఈరోజు ఉదయానికే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. అంటే ఈరోజు సాయంత్రానికల్లా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 10,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు సంక్రాంతి పండుగకి ఏనాడు గతంలో జరగలేదు. ఆ విధంగా రైతాంగానికి అండగా నిలబడే విధంగా ఒక అద్భుతమైన ప్రక్రియ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వచ్చాం. విమర్శించే వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళకి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇదే గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చివరి సంవత్సరం అంటే ఎన్నికల సంవత్సరంలో వాళ్ళు మన గుంటూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసింది 5,913 మెట్రిక్ టన్నులు. కేవలం 552 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశారు మొత్తం గుంటూరు జిల్లాలో. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మేము కొనుగోలు చేసింది 76,015 మెట్రిక్ టన్నులు. 11,773 రైతుల దగ్గర నుంచి మేము ధాన్యం కొనుగోలు చేసాం. 552 రైతులు ఎక్కడ, 11,733 రైతులు ఎక్కడ? అంటే ఎంత గణనీయంగా పెరిగింది.
రైతు సోదరుడికి ఏ విధంగా ఒక నమ్మకం, ఒక భరోసా తీసుకురాగలిగాం మా కూటమి ప్రభుత్వం ద్వారా అనేది మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. పరిపాలన చేతగాక ఉన్న వనరుల్ని ఉపయోగించుకోకుండా వ్యవస్థని చిన్నాభిన్నం చేసి వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకుని అవగాహన లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత నష్టం కలిగించిందో మన వ్యవస్థకి, మన రాష్ట్రానికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ధాన్యం కొనుగోలు విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించారు, ప్రెస్ మీట్లు పెట్టారు. తుఫాను వస్తున్న సందర్భంగా రైతాంగంలో ఉన్న ఆ ఆవేదనని రాజకీయ రంగు పూసి వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకోవాలని ఒక పిచ్చి ప్రయత్నం చేశారు. తెనాలి నియోజకవర్గ ప్రజలు కూడా తెలియాలి, అభివృద్ధి అన్నా సంక్షేమం అన్నా స్పందించే మనస్తత్వం ఉన్నప్పుడే ఆ నిజాయితీ ఉంటుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం పదవులు కావాలి, స్వలాభం కోసమే పదవులు కావాలనుకునే కొంతమంది మూర్ఖులకి ఈ సమాచారం అందిస్తున్న విధానం మీరు అర్థం చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి చివరి సంవత్సరం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన తెనాలి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేసింది 29 మంది రైతుల దగ్గర నుంచి. 29 మంది రైతుల దగ్గర నుంచి వాళ్ళు మొత్తం ధాన్యం కొనుగోలు చేసిన తెనాలి నియోజకవర్గంలో 288 మెట్రిక్ టన్నులు, కొలిపల్లో 144, తెనాలి మండలంలో 143 మెట్రిక్ టన్నులు వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసింది. దానికి ఎంత వెచ్చించారు? 63 లక్షల రూపాయలు. అదే గర్వంగా ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు మన తెనాలి నియోజకవర్గంలో ఈ రోజుకి 23,463 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 3,884 మంది రైతుల దగ్గర నుంచి. అంటే 29 మంది రైతుల దగ్గర మీరు ధాన్యం కొనుగోలు చేసి చేతగాని ప్రభుత్వం, పరిపాలన అంటే మీకు ఏంటో అవగాహన లేని వ్యక్తులు మీరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించారు. 29 మంది రైతులు ఎక్కడ, 3,884 మంది రైతులు ఎక్కడ? మీరు వెచ్చించింది 63 లక్షలు. ఈ రోజుకి తెనాలి నియోజకవర్గంలో 51,76 లక్షల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ప్రజలు గమనించాలి, మన రైతాంగం కూడా ఈసారి నమ్మారు. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. కూటమి ప్రభుత్వం అంటే ఈ విధంగా పనిచేస్తుందని మీకు ఉదాహరణ చెప్పాను. లెక్కలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కొంతమంది రైతులు ఖచ్చితంగా ఇబ్బంది పడ్డారు. టార్పాలిన్లు ఇచ్చాం ఉచితంగా, మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో. కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సరం గ్రామీణ రైతుల సంక్రాంతి సంబరం అంబరాన్ని తాకిందని తెలుగు మహిళలు ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, సతీమణి ఆలపాటి మాధవి పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం విశేషంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు రంగవల్లులు తీర్చిదిద్దడంలో తమ ప్రతిభను చాటుకున్నారు. మహిళా న్యాయవాదులు లలిత, జగదీశ్వరి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధాన సభలో ఆలపాటి మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సంక్రాంతి అంటే గ్రామీణ రైతుల సంబరం అన్నారు. చుండూరు మండలం వేటపాలెం గ్రామమని సంక్రాంతి పండుగ నిలబట్టాక రంగవల్లులు తీర్చిదిద్దడంలో ఎంతటి శ్రమ ఉందో తనకు తెలుసు అన్నారు. శారీరక శ్రమతో పాటు బుద్ధి కూడా పనిచేయాలని తమ బాల్య స్మృతులు గుర్తు చేసుకున్నారు. రైతులు బాగుండాలని దీవించే హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దు మేళాలు గ్రామీణ సంక్రాంతి సంబరాల్లో ఒక వేడుకని సభికులకు పండుగ వాతావరణాన్ని విశ్లేషించారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రైతాంగం సంబరంగా సంక్రాంతిని జరుపుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ మన సాంప్రదాయం మరుగున పడిపోకుండా ముగ్గుల పోటీలు నిర్వహించిన తీరు అభినందనీయమని అన్నారు. ముగ్గులు వేయటం వెనుక ఆంతర్యాన్ని విశ్లేషించారు. సామాజిక సేవాభిలాష వాసిరెడ్డి ప్రియమాధవి మాట్లాడుతూ మన పండుగల సంస్కృతికి అలంకరణ రంగవల్లులని అన్నారు. స్వాతంత్ర ఉద్యమం నుండి మొన్నటి అమరావతి ఉద్యమం వరకు ముగ్గును కూడా ఒక మాధ్యమంగా ఉపయోగించుకున్నామని, అటువంటి రంగవల్లుల పోటీలను నిర్వహించిన తెలుగు మహిళలు అభినందనీయులన్నారు. నన్నపనేని భాగ్యలక్ష్మి, దేవినేని రమాదేవి విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ పోటీలో పి భాను ప్రథమ బహుమతితో 5,116 నగదు, ఎం జాహ్నవి ద్వితీయ బహుమతిగా 3,116 నగదు, బి సోనియా తృతీయ బహుమతిగా 2,210 నగదు బహుమతులకు న్యాయ నిర్ణేతలుగా ప్రకటించగా అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. కార్యక్రమాన్ని మహిళా విభాగంలోని పర్చూరి రమ్య, కొండ రమాదేవి, గుమ్మడి భావన తదితర సభ్యులు క్రియాశీలకంగా పర్యవేక్షించగా తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు కోగంటి రోహిత్ నగదు బహుమతులను స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమంలో విశేషంగా తెలుగు మహిళలు పాల్గొన్నారు. మొన్ననే నీకు పెళ్ళయింది,
ఏమండి? మా అత్తగారు ఊరు తూర్పు గోదావరి జిల్లా తుని. ఏమండి? తూర్పు గోదావరి జిల్లా తుని. మీ అత్తగారి ఊరు తుని. మా అత్తగారు ఊరు తుని. మా అత్త పెద్ద గని. నోర్మోయ్ మహిళ. సంక్రాంతి సంబరాలంటే అంబరాలు మంచిలాగా అనిపించింది. నా బాల్యం ఇందాకటి నుంచి నా బాల్య స్మృతులన్నీ గుర్తొస్తాను. నేను ఇక్కడ మా ఊరు ఇక్కడ వేలూరు నియోజకవర్గంలో పల్లెటూరు వేటపాలెం. సారథి ఎట్లపల్లి అంటే మాకు పక్కన వేటపాలెం అనమాట. మా నాన్నగారు కూడా మంచి మా ఊర్లో మంచి రైతు. నేను ఒక రైతు బిడ్డనమాట. అట్లాగే పల్లెటూరులో ముగ్గులు మళ్ళీ ధాన్యం ఇంటికి రాకుండా బెల్లం ఇచ్చే ఇవి ఉండేవి మాకు. బెల్లం ఇవన్నీ కూడా గుర్తొస్తాను. నేను ఇంట్లో ఉంటే మా నాన్నగారు పక్కన పెద్ద ధాన్యం బస్తాలు పెట్టేవారు. సాయంత్రం దాకా ఎంతమంది వచ్చిన హరిదాసం ఏంటి ఈ ఇందాక వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పుడు మామూలుగా బాగా వచ్చేవాళ్ళు. అందరికీ నా చేతితో వాళ్ళకి హరికథ చెప్పేవాళ్ళు అయితే మా ఇంట్లో ఉండేవాళ్ళు. 3 రోజులు మా ఇంట్లో ఉండి హరికథలు చెప్పి దానికి ధాన్యం ఇవ్వటం అదంతా జరిగేది. బహుశా ఆ రోజు చేసుకున్న గుడిలోనేమో నాకు రాజా గారి లాంటి చేసుకుంటున్నాం. మా నాన్నగారు నాకు చేయించిన మంచి కార్యక్రమాలు. అలాగే మనం ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని వాళ్ళ మంచి గవర్నమెంట్లో మంచి ప్రభుత్వంలో కూర్చొని అందరూ సంతోషంగా చూస్తుంటే అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మంచిగా వంటలు పడాలి ఈ సంవత్సరం. అలాగే మీరు కూడా అందరూ సుఖశాంతులతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతికి ఒక నెల ముందే మనం ముగ్గులు మొదలు పెడతాం. చిన్నగా మొదలుపెట్టి చివరికి రథసత్వంతో ముగిస్తారు. అలాగే రథాన్ని వేస్తారు చివరి రోజు. మనకి పండగ ఏమో 3 రోజులు చేస్తారు. భోగి ఉంటుంది, సంక్రాంతి ఉంటుంది, కనుమ ఉంటుంది. భోగి రోజు తలంట్లు పోసుకోవడము, పెద్దలందరికీ బట్టలు పెట్టడము, వాళ్ళ పేరుతో ఆ బట్టలు బంధువులు పంచడము, లేక ఆ బట్టలు మనమే కట్టుకోవడం చేస్తారు మరణించిన బంధువులకి. ఆ రోజంతా కూడా పిండి వంటలు, పాయసం, పులిహోర ఇవన్నీ చేసుకోవడము, బంధువులంతా రావడం, ఇదంతా కూడా. కనుమ రోజేమో వేటలు లేకపోతే మేకలు లేకపోతే కోళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు, మాంసాహారం తినేవాళ్ళు అవి కూడా ఎక్కువగా చేస్తారు విధుభోజనాలు. మరి సాంప్రదాయ ప్రకారంగా కానీ ఏదన్నా కానివ్వండి, మన భారతదేశంలోనే కాదు ప్రపంచం నలుమూల నుంచి కూడా లక్షలాది మంది వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే ఎంతో సంతోషం వేస్తుంది. ఆ లక్షలాది మందిలో మన తెనాలి ప్రాంతం లేకపోతే గుంటూరు ప్రాంతం లేదా కృష్ణా జిల్లా విపరీతంగా వస్తారని చెప్పి కూడా మన లెక్కలు చెప్తా ఉన్నాయి. ఎన్ని బస్సులు వేసినా ఎన్ని రైళ్లు వేసినా కూడా అంతమంది వస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. యాక్చువల్గా నాకు ముగ్గులు మేము చిన్నప్పుడు వేసేవాళ్ళం, ఇప్పుడు వేయట్లా. మా చిన్నప్పుడు రోడ్డు మొత్తం వేసేవాళ్ళం. ఈ రోడ్ నుంచి ఇంటి నుంచి ఇంకో ఇంటి వరకు కూడా ముగ్గులు వేసేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుంది అంటే కనుక చాలా వరకు ముగ్గులు పోటీలకే మనకి ఊళ్ళల్లో పరిమితం అయిపోయింది. ఇళ్లలో మా వయసు వాళ్ళేమో వేయలేకపోతున్నాము, చిన్నపిల్లలకేమో ఇంట్రెస్ట్ ఉండట్లేదు లేదు, అట్లా అయిపోతూ ఉంది. సో ఏదైనా కానీ మన సంస్కృతిని కొనసాగించడం కోసము ఇక్కడ రాజా గారు ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయటము, మాధవ్ గారు రావడము చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా వేశారు ముగ్గులు. చాలా చోట్ల కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, కానీ చాలా ముగ్గులు కూడా ప్రతి ముగ్గు ముందు నుంచి చివరి వరకు చూస్తుంటే అన్ని ముగ్గులు చాలా అందంగా ఉన్నాయి. మన మహిళా మనుల వాళ్ళ కళాత్మకత, వాళ్ళ ఓర్పు, వాళ్ళ శ్రద్ధ అవన్నీ కనపడుతున్నాయి ఆ ముగ్గుల్ని చూస్తుంటే. జనరల్గా ముగ్గులు అంటే మనం చుక్కలు గీతలు లేకపోతే మన వాకిట్లో వేసుకునే డిజైన్ అనుకుంటాము. డిజైన్ మాత్రమే కాదు, మన సంస్కృతికి ముత్యాల మాలలు, మన సాంప్రదాయానికి, కళాత్మకతకు, సృజనాత్మక శక్తికి, ముఖ్యంగా భావుకతకు కూడా ప్రతిరూపాలు. ఆనాటి స్వాతంత్ర సమరోద్యమం నుంచి నిన్నటి అమరావతి ఉద్యమం వరకు మన నిరసన తెలపడానికి కూడా ముగ్గులు మంచి మాధ్యమంగా ఉన్నాయి. అలాంటి ముగ్గుల్లో కేవలం నేల మీదకి పరిమితం కాకుండా, అంటే తెల్లని పిండితో ఎంతో అందంగా తీర్చిదిద్దే ఈ ముగ్గులు కేవలం నేల మీదకే పరిమితం కాకుండా మన సంస్కృతికి, సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ
పేద వర్గాలకు తలవంతుగా సేవ చేయాలన్న సంకల్పంతో 11వ వార్డు కౌన్సిలర్ రత్నకుమారి ఆమె భర్త కటారి హరీష్ వార్డు సమస్యల పరిష్కారంలో సమిష్టిగా పనిచేయడంతో పాటు సేవా దృక్పథాన్ని చాటుకోవడంలో కూడా సమిష్టిగా వ్యవహరించడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేట 11వ వార్డు పరిధిలో మంగళవారం వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి హరీష్ల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని పేద వర్గాలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడుతూ 11వ వార్డు అభివృద్ధి కోసం పార్టీ అధికారంలో ఉండగా ఎంతగా కృషి చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా వార్డు ప్రజలతో మమేకమవుతూ పేద వర్గాలకు వెన్నుదరుగా ఉంటున్నారని కౌన్సిలర్ దంపతులను అభినందించారు. వార్డు వైసీపీ నాయకులు కటారి హరీష్ మాట్లాడుతూ తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి అని ఈ పండుగకు అందరూ ఆనందంగా ఉండాలనే భావనతో తమ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గుర్తించిన నిరుపేదలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం పేద వర్గాలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లాయర్ విజయ్ కుమార్, రాఘవరావు, మల్లి, అశోక్, తిరుపతయ్య, మౌలాలి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వ లక్షణాలున్న హరీష్ గారిని వార్డు కౌన్సిలర్ అవటం వలన ఈ వార్డుకి ఎంత ఉపయోగం జరిగిందో వార్డు ప్రజలుగా మీ అందరూ కూడా తెలుసు అనే భావన నాకుంది. నేనైతే ఒక శాసనసభ్యుడికి కానీ ఈరోజు మాజీ శాసనసభ్యుడు కానీ హరీష్ గారు గెలిపించిన వార్డు ప్రజలందరి యోగక్షేమాన్ని, అలాగే వార్డులో ప్రభుత్వం ద్వారా సంక్షేమాన్ని, అలాగే వార్డులో ఎందుకంటే ఇది స్లమ్ కూడా ఉంది, ఇలాంటి స్లమ్ కాలనీని తను ఏ మేరకు చేయగలనో అంత బాగా చేసిన వ్యక్తిని మళ్ళీ కౌన్సిలర్గా గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొకళ్ళు ఎవరు ఇంత బాగా పనిచేయాల చేయరు కూడా. సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేయాలన్న ఉద్దేశంతో మరి ముఖ్యంగా వాళ్ళ కుటుంబం హరీష్ గారు అబ్బాయి హరీష్ గారు, అలాగే వారి కోళ్ళు శృతి గారు పండగని మీతో గడపాలన్న ఉద్దేశంతో మీ అందరికీ ఈ సంక్రాంతి సందర్భంగా చీరల్ని అలాగే స్వీట్స్ని పంచే గొప్ప కార్యక్రమంలో వారు కూడా మీతో పాల్గొంటున్నందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెబుతూ వాళ్ళకు కూడా జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఓ సోదరుగా కోరుకుంటూ, ఏదైతే మన పంటని ఇంటికి తీసుకొచ్చి రైతు బాగుండే మంచి గొప్ప పండుగ. అలాగే సంక్రాంతి సాంప్రదాయం చాలా గొప్పది. దయచేసి పిల్లలందరూ కూడా సాంప్రదాయాలను అలవాటు చేయండి. చాలా అవసరం. పండగ దేనికి అంటే ఓన్లీ ఒక హాలిడేగా కాదు, సంక్రాంతి పండగ కాబట్టి 4 రోజులు హాలిడేస్ వస్తాయి. హాలిడేస్ కానీ గడపడంతో పాటు ఆ పిల్లలకి పండగ యొక్క విశిష్టతను కూడా తెలియజేయండి. ఈ సందర్భంగా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మీ మధ్యన గడిపే అవకాశం ఇచ్చిన హరీష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మన హిందువులకి అతి ముఖ్యమైన అతి పెద్ద పండగ సంక్రాంతి పండగ. ఈ పండగ సందర్భంగా మన వార్డులో పేదోళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి మా అబ్బాయి, నా కోడలు అమ్మాయి వాళ్ళు చేద్దామని ఆలోచనలో భాగంగా ఈరోజు మీకు చీరలను స్వీట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ రావటం మా కబురు అందుకొని చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలనేది నా కోరికమ్మా. ఈ సంక్రాంతి అనేది మనకి ఎంత ముఖ్యమంటే ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా గడపాల్సిన పండుగ. రైతులు ధాన్యం ఇంటికి చేరే పండుగ సందర్భం ఈ పండుగ. ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే రైతు దగ్గర ఎప్పుడైతే రూపాయి ఉంటుందో ఆటోమేటిక్గా రైతు మార్కెట్లోకి వస్తాడు. ఆయన కావాల్సిన బట్టలు కానీ నిత్యావసరం ఏదో ఒకటి పర్చేజ్ చేస్తుంటాడు. అంతా సస్యశ్యామలంగా ఉంటుంది మొత్తం రాష్ట్రం మొత్తం ఈ పండగ సందర్భంగా. ఎందుకంటే పెద్ద పండగని ఇందాక ఏ విధంగా నేను అన్నానో ఆ విధంగా రైతు ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడో మొత్తం రాష్ట్రం మొత్తం ఆనందంగా ఉంటుంది. దాంట్లో మీరందరూ ఈ ఆనందంలో పాలు పంచుకోవాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నాన్నగారితో అన్నానండి, ఇలాగా ఏదైనా కైన్ కేసు చేద్దామని అనుకున్నాను. అక్కడెక్కడ హైదరాబాద్లో ఎందుకు ఇక్కడ మన వార్డులోనే చేద్దాము పండగ పూట అని చెప్పి ఈ ఆలోచన చేశారు నాన్నగారు. సరే అండి తప్పకుండా అని చెప్పి నేను మా ఆవిడ ఈ రకంగా పండగ పూట నలుగురితో షేర్ చేసుకుందామని ఇలా అనుకున్నాము. అలా జరుగుతుంది. హ్యాపీ. హరీష్ గారు ఏదో తనకున్న దాంట్లో మంచిగా ఫెస్టివల్ని బేస్ చేసుకొని మన వాళ్ళందరికీ ఇక్కడ బట్టల పంపిణీ కానీ స్వీట్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో పాలు పంచుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. తెలుగు భాషకు, సాహితీ రంగానికి, నాటక కళారంగానికి నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్ అందించిన సేవలను స్మరించుకుంటూ పలువురు సీనియర్ కళాకారులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. పట్టణ రంగస్థలం కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు, ప్రజ్వలిత సంస్థ వ్యవస్థాపకులు నాగళ్ల వెంకట దుర్గా ప్రసాద్
5వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం బుర్రిపాలెం రోడ్లోని ఆయన విగ్రహానికి సీనియర్ కళాకారులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కళాకారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి సుబ్బారావు, బెల్లంకొండ వెంకట్ తదితర సీనియర్ కళాకారులు నాగల దుర్గాప్రసాద్ కళారంగానికి, సాహితీ రంగానికి అందించిన సేవలను మీడియా ముఖంగా వివరిస్తూ దుర్గాప్రసాద్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవిశెట్టి కృష్ణారావు, సుభాష్ చంద్రబోస్, కనపర్తి డేవిడ్, కొడముది రమేష్, రామరాజు, కె బాబురావు, మధుకర్ తదితర కళాకారులు, ప్రజ్వలిత సభ్యులు పాల్గొన్నారు. నాగళ్ళ వెంకట దుర్గాప్రసాద్ గారు 5వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు, ఆయన శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మరి ఆయన పట్టణ రంగస్థల కళాకారుల సంఘం పూర్వ అధ్యక్షుడిగా ఉండి ఎన్నో ఎనలేని సేవలు సంఘానికి చేసిన వ్యక్తి నాగళ్ళ దుర్గాప్రసాద్ గారు. అదేవిధంగా మరి ప్రజ్వలిత అనే సాహితీ సంస్థని ఏర్పాటు చేసి మరి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ కవులందరినీ తెనాలి తీసుకొచ్చి తెలుగు భాష మీద ఉన్న అభిమానంతో కాలేజీ స్టూడెంట్స్ అందరినీ మొబిలైజ్ చేసి మరి గ్రాండ్ గౌతంలో మరి వాళ్ళకి భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి యువతకి ప్రేరేపణగా ఆయన సాహిత్య సదస్సులు ఎన్నో జరిపిన మహానుభావుడు నాగళ్ళ దుర్గాప్రసాద్ గారు. అటువంటి దుర్గాప్రసాద్ గారు లేకపోవడం అనేది తెనాలి కళారంగానికి తీరని లోటు. ఏమైనా ఇది ఈరోజు మరి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేమందరం కూడా ఇక్కడ మరి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఎవరికైతే ఈ సాహిత్యం ఉందాలో మన తెరాల కవులు రాసిన సాహిత్యం అవి భావితరాలకు, రేపటి పౌరులకు అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మా రంగస్థల కళాకార సంఘం ప్రెసిడెంట్ చెప్పినట్టుగా ఎన్నో మీటింగులు గౌతమ్ గ్రాండ్లో కానీ మన కళాక్షేత్రంలో కానీ ఎన్నో జరిపి వీళ్ళ సందేశాన్ని భావితరాలకు తెచ్చి వాళ్ళకి మెదల్లో విత్తనాలు వేసిన మనుడు దుర్గాప్రసాద్ గారు. వారికి నివాళిగా ఈరోజు మేమంతరం ఈ విగ్రహం దగ్గర 5వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఇదే ఇచ్చే నివాళి. సాహితీవేత్త, ఎంతోమంది కవులను కానివ్వండి, ఆ సాహితీవేత్తలు కానివ్వండి, ఎన్నెన్నో ప్రోగ్రామ్స్, లైవ్ ప్రోగ్రామ్స్ ఇప్పించి ప్రతి ఒక్కరు ఎందరో చైతన్యం కల్పించిన మహా వ్యక్తి నాగళ్ళ దుర్గాప్రసాద్ గారు. ఈ రోజున ఆ వ్యక్తి ఎంతోమంది తెలుగు భాష అంతరించబోతున్న ఈ సమయంలో భాష గురించి ఆ ప్రజ్వల సంస్థ ప్రజ్వలించాలని చెప్పనేసి ప్రతి ఒక్కరిని కూడా మమేకం చేస్తూ విద్యార్థులందరూ కూడా, కాలేజీ విద్యార్థులందరూ కూడా కథా సమీక్షలు, కథా ప్రక్రియలు, ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తెలుగు భాష గురించి ఎక్కడెక్కడి నుంచో 2 రాష్ట్రాలు, ఉభయ రాష్ట్రాల నుంచి కవులను తీసుకొచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి. అలాగే కరోనాలో ఎంతో పెద్ద దానకుడు అనిపిస్తుంది అనమాట. అంత గొప్ప మహా వ్యక్తి. మరి కరోనాలో ఎంతోమంది సహాయార్థం వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానివ్వండి, అలాగే బట్టలు కానివ్వండి, ఎన్నెన్నో అది వస్తువులు ఇచ్చి వస్తు రూపాయలు ఇచ్చిన మహా త్యాగమూర్తి. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరమైన విషయం. మరి ఈ రోజున వర్ధన్ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఏడాది జరిగే ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా పాల్పొందినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వేద పండితులు, అర్చకులు, సహాయ కమిషనర్ వి అనుపమ ఆధ్వర్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కు వేద ఆశీర్వచనం అందజేశారు. స్థానిక బోస్టోలోని కూటమి పార్టీలో కార్యాలయంలో మంగళవారం పట్టణంలోని పలువురు ప్రముఖులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను సంక్రాంతి పండుగ ప్రాధాన్యత క్రమంలో తమ అభిమానాన్ని చాటుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో గణేష్ యూత్ కన్వీనర్ వీరపల్లి మురళి ఆధ్వర్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ద్వారా ఖరీఫ్ వరిధాన్యాన్ని సేకరించి రైతులకు సంక్రాంతి పండుగ ఆనందాన్ని పంచారని మంత్రివర్యులకు నియోజకవర్గ రైతుల తరపున ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా వైకుంఠపురం దేవస్థానం సహాయ కమిషనర్ వి అనుపమ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు, మంత్రివర్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించే తీరుగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి వారి ఆలయంలో సాంప్రదాయ ముగ్గుల పోటీలు నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాలు విశేషంగా కొనసాగుతున్న క్రమంలో మంగళవారం 18 సంవత్సరాలలోపు బాలబాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఆలయ ఈవో ఎన్విఎన్ మల్లేశ్వరి, ఉమెన్స్ కంప్యూటర్ సెక్షన్ హెడ్ అవ్వారు లతా గుప్తా, కళాశాల హిందీ అధ్యాపకురాలు టి గాన కళావతి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల్లో 30 మంది బాలికలు పాల్గొనగా పోటీ చేసిన వారందరికీ పూర్ణ
డిపార్ట్మెంటల్ స్టోర్స్ వారు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు టి రఘు, వి మాధవ్ కుమార్ పర్యవేక్షించారు. విశేషంగా భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ గోవర్ధన స్వామివారి దేవస్థానంలో ఈరోజు భోగి, మకర సంక్రాంతి, కనుమ మన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను 18 ఏళ్ల లోపు వయసు వాళ్ళకి నిర్వహించడం జరిగినది. రేపు గోదా కళ్యాణము 10 గంటలకు నిర్వహించబడును. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు రేపు ఇవ్వబడతాయి. ఈ రోజుకు పాల్గొన్న చిన్నారులందరికీ కూడా అభినందనలు. ఈ కార్యక్రమము మా అనువంశిక వంశపారంపర్య అర్చకులు తర్వాత భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న అందరికీ కూడా 30 మంది మెంబర్స్కి పూర్ణ డిపార్ట్మెంటల్ స్టోర్స్ వారు గిఫ్ట్ హ్యాంపర్లు ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత నెల రోజులుగా ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల భాగంగా రేపు గోదా కళ్యాణం నిర్వహించబడుతుంది. దీనిలో భాగంగా అన్ని చోట్ల పెద్దవాళ్ళకి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. కానీ మేము 18 సంవత్సరాలలోపు బాలబాలికలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందించాలనే భాగంగా, వాళ్ళకి అలవాటు చేయాలనే భాగంగా 18 సంవత్సరాల లోపు బాలికలకు ముగ్గుల పోటీ నిర్వహించడమైంది. ఈ ముగ్గుల పోటీకి ప్రథమ, ద్వితీయ బహుమతులు, ప్రథమ బహుమతి 1500 రూపాయలు, ద్వితీయ బహుమతి 1000 రూపాయలు, తృతీయ బహుమతి 500 రూపాయలు మా కార్యనిర్వహణాధికారి గారు అయిన మల్లేశ్వరి గారు అందజేస్తున్నారు. అట్లాగే ఈ పోటీలో పాల్గొన్న 30 మంది బాలికలకు పూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్స్ వారు గిఫ్ట్ హ్యాంపర్లు ఇచ్చారు. వాళ్ళందరికీ ఆ భగవంతుడి కృపా కృతాక్ష వీక్షణాలు కలగాలని ఆశిస్తూ ఈ నెల 8వ తేదీన తెనాలి సీఎం కాలనీకి చెందిన వ్యక్తిపై మద్యం మత్తులో దాడికి పాల్పడిన యువకులను అదుపులో తీసుకున్నట్టు తెనాలి 3 టౌన్ సిఎస్ సాంబశివరావు పేర్కొన్నారు. తెనాలి సీఎం కాలనీకి చెందిన చల్లా భవానీ శంకర్పై మద్యం మత్తులో భౌతిక దాడికి పాల్పడిన యువకులను తెనాలి 3 టౌన్ సిఎస్ సాంబశివరావు సారథ్యంలో మంగళవారం అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఎస్ సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన బిఎన్ఎస్ కేసుగా 3 టౌన్లో నమోదైన కేసు నిందితులను అదుపులో తీసుకున్నట్టు తెలిపారు. తెనాలి మారిస్పేట, చింతల మాలపల్లికి చెందిన ఆయనంపూడి భానుప్రసాద్, చింతా చంద్రమౌళి, చింతా భువనేశ్వర్, కనపర్తి వెంకటరమణలు మద్యం సేవించి రేపల్ల గేటు వద్ద భవానీ శంకర్పై దాడి చేసిన విధానాన్ని వివరించారు. ఫిర్యాదుపై దాడి చేసిన తీరును బట్టి ఆ నలుగురిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి వారిపై ప్రత్యేక నిఘా ఉంచున్నట్లు సిఎస్ సాంబశివరావు మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో 3 టౌన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 8వ తారీఖున సాయంత్రం 5:30 గంటల సమయంలో సీఎం కాలనీకి చెందినటువంటి చల్లా భవానీ శంకర్ అనేటువంటి 24 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి రేపల్లె రైల్వే గేట్ దగ్గర తన ఆటో పెట్టుకుని ఉంటే అక్కడ తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మారిస్పేటకు చెందినటువంటి 4 కుర్రవాళ్ళు ఆయనంపూడి భానుప్రసాద్, చింతా చంద్రమౌళి అలియాస్ చందు, చింతా భువనేశ్వర్ అలియాస్ భువన్, కనపర్తి వెంకటరమణ అలియాస్ స్వామి బాగా అక్కడ హడావుడి చేస్తా అక్కడ ఇతని మీద పడతా ఉంటే పిటిషనర్ మీద పడతా ఉంటే పిటిషనర్ క్వశ్చన్ ఏందండి మా మీదకి వస్తున్నారు అంటే ఈ నలుగురు కూడా కలిసి అతను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి బాగా కొట్టి రాయితో అదేవిధంగా కర్రతో కూడా కొట్టి గాయపరిచారు. గాయపరిచి పోతా అతనికి చెందినటువంటి ఆటోని అదేవిధంగా ఒక సెల్ ఫోన్ కూడా బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు. కాబట్టి దానికి సంబంధించి కేసు నమోదు చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు ఆధారపెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళ వయసులు 22 సంవత్సరాలు, ఒక అతను అయితే 20 సంవత్సరాలు, ఒక అతను 29. వీళ్ళు కనీసం 3 పదుల వయసు దాటకుండానే రోడ్ల మీద విచ్చలవిడిగా బిహేవ్ చేస్తూ వాళ్ళ బిహేవియర్ని క్వశ్చన్ చేసినందుకు ఒక ఇన్నోసెంట్ పర్సన్ని విచక్షణారహితంగా కొట్టారు. కాబట్టి వీళ్ళని కౌన్సిలింగ్ చేసి తదుపరి ఈరోజు కోర్టు వారి ముందు ఆధారపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నలుగురి మీద కూడా వాళ్ళు చేసిన యాక్టివిటీ తీవ్రమైనటువంటి నేరం కాబట్టి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నా. పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి గమనించండి, తల్లిదండ్రులు గమనించండి. 22 సంవత్సరాల వయసులోనే ఇలాంటి వ్యక్తులు చాలామంది పట్టణంలో సంచరిస్తూ ఉన్నారు, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ఉన్నారు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే మీ పిల్లల్ని అదుపు చేసుకోలేకపోతే వీళ్ళకి రౌడీ షీట్లు ఎలా ఓపెన్ చేశామో, వీళ్ళ క్రిమినల్ కేసులు కట్టి రిమాండ్ ఎలా పంపించామో, వీళ్ళకి కానీ వీళ్ళు చేసిన నేరానికి శిక్ష పడితే 10 సంవత్సరాల పాటు కారాగార శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేవిధంగా వీళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాం. వీళ్ళకి సంబంధించి మళ్ళీ బెయిల్ చేసుకోవాలా, పోలీస్ స్టేషన్ అంటే ఏందో చూశారు వీళ్ళ తల్లిదండ్రులు. తర్వాత వాట్ ఈజ్ కోర్టు, వాట్ ఈజ్ బెయిల్, వాట్ ఈజ్ జైలు, ఇలాంటివన్నీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉండాలని
ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ మంగళవారం తెనాలి నియోజకవర్గంలోని తెనాలి కొల్లిపర మండల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేస్తూ సుడిగాలి పర్యటన చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో తెనాలి మండలం కాజీపేట గ్రామం నుండి రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ మంగళవారం తన పర్యటన ప్రారంభించారు. తొలుత కాజీపేటలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ అనంతరం గ్రామంలో ధాన్యం ఆరబోతకు 10 లక్షల రూపాయలతో నిర్మించిన ఫ్లోర్ను ప్రారంభించారు. అదేవిధంగా 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కొలకలూరు గ్రామంలోని బీసీ కాలనీలో 42 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ చేశారు. హిందూ శ్మశాన వాటిక వైపు 13 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు. ఇదే క్రమంలో గ్రామంలోని సాయిబాబా గుడి వైపు 15 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు. అనంతరం నందివేలు గ్రామంలో రావి అమ్మయ్య కాలనీలో 30 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ ప్రాంత వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా మంత్రి నాదెండ్ల మనోహర్ కూటమి ద్వారా రైతాంగానికి చేకూరిన ప్రయోజనాలు వివరించారు. అట్లే కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో 3 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. ప్రతి చోట మంత్రి మనోహర్కు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతాలు పలికారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి పార్టీల నాయకులు, జనసేన పార్టీ వీరాభిమానులు, వీర మహిళలు పాల్గొని మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన ప్రాధాన్యతను పెంచారు. ఒకప్పుడు బాగా నేనే చేశాను. పంచాయతీరాజ్ నిధుల నుంచి గతంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేసిన పల్లె పండుగ మొదటి విడతలో భాగంగా కొన్ని రోడ్లు, దాని తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొలకలూరులో మనం ప్రారంభించుకున్న శంకుస్థాపన చేసాం. మెరుగైన వైద్య సౌకర్యాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకురావడానికి అక్కడ ఆల్రెడీ మనకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. అదనంగా మనం కొత్తగా విలేజ్ హెల్త్ క్లినిక్స్ అనే ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం ద్వారా 40 లక్షల రూపాయలు దానికి శంకుస్థాపన. వివిధ రోడ్లు ఏవైతే మనం పనులు వర్షాల వలన, అకాల వర్షాల వలన పూర్తి చేసుకోలేకపోయామో ఇప్పుడు అన్నీ కూడా పూర్తి చేసుకుని ప్రజలకి అందుబాటులోకి వచ్చినాయి. కాజీపేట, కొలకలూరు, నందివెలుగులో ఈరోజు 3 వర్క్లు ప్రారంభించుకున్నాం. మొత్తం అన్ని కలిపి 8,88 లక్షల రూపాయలతోటి పంచాయతీరాజ్ నిధుల నుంచి మనం తీసుకొచ్చాం. రెండో విడతలో చాలా గర్వంగా మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేను తెనాలి ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 36 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ నిధుల నుంచి మనకి రోడ్ల కోసం కేటాయించడం జరిగింది. ఈ 36 కోట్ల రూపాయలు రోడ్డు వర్క్స్, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సైడ్ కాలువలు కూడా ప్రతిపాదించాం. వీటన్నిటినీ వేసవి కాలంలోనే పూర్తి చేసుకునే విధంగా ఒక చక్కటి ప్రణాళికతోటి ముందుకెళ్ళబోతున్నాం. సో ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కోరుకునే విధంగా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యం, సిమెంట్ రోడ్ల ద్వారా మెరుగైన పారిశుద్ధ్యం, అదేవిధంగా వాళ్ళకి రాకపోకలు ఏమాత్రం కూడా ఆటంకం కలగకుండా, వర్షాకాలంలో బురదల్లో వెళ్లకుండా ఈ సదుపాయాన్ని ప్రతి రోడ్డు పూర్తి చేసుకునే విధంగా ఒక నమ్మకంతో ఈ 36 కోట్ల రూపాయలు ఆయన అప్పచెప్పింది. తప్పకుండా తెనాలి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి మన కూటమి ప్రభుత్వం ఒక విలువ, ప్రజలు మన పైన చూపిస్తున్న ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం. తెనాలి పెదరావూరులోని శ్రీ అవధూత దత్తపీఠం నందు సంక్రాంతి పండుగ నేపథ్యంలో పలు ఆధ్యాత్మిక పూజా సేవలు విశేషంగా కొనసాగుతూ ఉన్నాయి. తెలుగువారి సంప్రదాయ పండుగ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని అవధూత దత్తపీఠంలో శ్రీ గణపతి సిద్ధానంద స్వామీజీ ఆలయ ప్రాంగణంలో ఈ నెల 17వ తేదీ వరకు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ సమక్షంలో విశేష ఆధ్యాత్మిక సేవలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం రుద్రహోమ, యజుర్వేద పారాయణం, శ్రీచక్రార్చన, ధార్మిక ప్రవచన, నామ సంకీర్తన కార్యక్రమాల్లో స్వామి భక్తులు పాల్గొని పూజా విధులను తిలకించారు. కార్యక్రమాలను సంక్రాంతి ఆధ్యాత్మిక వేడుకల నిర్వాహకులు పర్యవేక్షించారు. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాశరా అపర్ణాచండికాతండ ముండాసురనిశూదిని
తెనాలిలోని విఎస్ నివేర కళాశాల రోడ్లోని శ్రీ శరణాగతి గోష్ఠి ప్రాంగణందు ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం గోదాదేవి అమ్మవారిని పెళ్లి కూతురుగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారు పెళ్లి కూతురుగా భక్తులకు దర్శనమిచ్చారు. తెనాలిలోని విఎస్ఆర్ నివేర కళాశాల రోడ్లోని శరణాగతి గోష్ఠి ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాలు 29వ రోజున మంగళవారం విశేషంగా గోదా అమ్మవారిని పెండ్లి కుమార్తెగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామీజీ పూజా విధానాలు పర్యవేక్షించారు. మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి శరణాగతి గోష్ఠి సభ్యులు సహకారం అందించారు. ఓం ఇమే ధూపా సుదోపిత దివ్య ధూపా దివాసిత గోదా పరమ పవిత్రేణ గోదా సూర్యస్య రశ్మిభిః వనస్పత్యద్భవేత్ వేనానా గంధయుక్త అగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతా ధూమాగ్రాపయామి విష్ణోర్నగమిద ఉద్భక్తరం. తెలుగు జాతి గర్వపడే పండుగ సంక్రాంతి పండుగ అని తెలుగువారు ఏ ప్రాంతంలో ఉన్నా సంక్రాంతి పండుగకు తమ స్వగ్రామాలకు చేరుకుంటారని, దేశానికి సిరి సంపదలైన రైతులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని నియోజకవర్గ ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక బోస్ రోడ్ లోని కూటమి పార్టీల కార్యాలయ ప్రాంగణంలో సోమవారం జనసేన పార్టీ శ్రేణులతో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భోగి మంటల వేడుకను ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు, వీర మహిళలు, పార్టీలోని క్రియాశీలక నాయకులు, పలువురు అభిమానులు, అధికారుల సమక్షంలో భోగి మంటల వేడుక ప్రాధాన్యతను సంతరించుకుంది. కార్యాలయ ప్రాంగణంలో గ్రామీణ సాంప్రదాయ పండుగ వాతావరణం ఉట్టిపడేలా విశేష అలంకరణ చేశారు. కోలాట, భజనలు, సాంప్రదాయ అంశాల ప్రదర్శనలు, అభిమానుల కోలాహలం నడుమ మంత్రి నాదెండ్ల మనోహర్ భోగి మంటలను వెలిగించారు. విశేషంగా కొనసాగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటుగా అభివృద్ధిలో కూడా ముందుకు సాగుతుందన్నారు. రైతులు పండించిన పంటకు మంచి ధర లభించాలన్నదే కూటమి ప్రభుత్వ విధానమని అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో ఈరోజు తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మా నాయకులు, శ్రేయోభిలాషులు, ప్రత్యేకంగా మహిళామణులు ఎంతో మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి ఒక పండుగ వాతావరణంలో మనం సంక్రాంతి జరుపుకోవాలనే తపనతోటి వాళ్ళు చేసిన ఏర్పాట్లు. రైతులకి అన్నిటికన్నా ఒక గర్వపడే పండుగ మన సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. కష్టపడి పండించిన ధాన్యానికి అన్ని విధాలుగా ఒక మంచి ధర రావాలని, అమ్మిన ధాన్యానికి డబ్బులు కూడా సకాలంలో రావాలని, తద్వారా వారి కుటుంబ సభ్యులకి బట్టలు కొనుక్కునే కార్యక్రమం, ఒక మంచి పండుగ జరుపుకునే కార్యక్రమం, అందరూ సంతోషంగా ఉండాలనే తపనతో రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తారు. అటువంటి సంక్రాంతి పండుగ ఎక్కడ చూసినా గంగిరెద్దులు, మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన ప్రాంతంలో ఎప్పుడు కూడా తెలుగు జాతి గర్వపడే విధంగా అనేక ప్రాంతాల నుంచి, దేశాల నుంచి కూడా మన సంక్రాంతి వేడుకలకి మన దగ్గరికి వస్తుంటారు. సో ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషం నింపాలని, మన పంటలు, మన పొలాలు, మన రైతాంగం ఎప్పుడు కూడా కలకలాడుతూ ఉండి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మనం అభివృద్ధి చేసే విధంగా కలిసిమెలిసి మన కూటమి ప్రభుత్వంలో అందరం కూడా ఒక ఐక్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనతో అయితే నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నామో అదే అభివృద్ధి పందాలో మన ప్రాంత అభివృద్ధి జరగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ వచ్చే విధంగా కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే పండుగ వాతావరణం రైతుల కుటుంబాల్లో
ప్రత్యేకంగా రైతుకు ఆ గౌరవం దక్కే విధంగా మా కుటుంబ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలుపుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మంగళవారం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషిత్ రాజు పిలుపు మేరకు పట్టణానికి చెందిన మహిళా మోర్చా రాష్ట్ర సభ్యురాలు మల్లపు రాజు కనకదుర్గ పర్యవేక్షణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు రంగవల్లులను తీర్చిదిద్దడంలో తమ ప్రతిభను చాటుకున్నారు. పోటీల అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ 3వ మండలం పరిధిలోని బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మహిళా మోర్చా స్టేట్ కమిటీ మెంబరు శ్రీ మలపరాజు కనకదుర్గ గారి ఆధ్వర్యంలో మన పాత శివాలయం వెనుక భాగంలో ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. మోడీ గారి పిలుపు మేరకు మన రాష్ట్ర అధ్యక్షులు పివన్ మాధవ్ గారి ఆదేశానుసారం ఏదైతే వికసిత భారత్ లక్ష్యంతో ఉన్న లక్ష్యంలో మనం కూడా పాల్గొనాలి అని చెప్పేసి మహిళల్లో సృజనాత్మకతను పెంపొందించే విధంగా వాళ్ళ మన సాంప్రదాయాలు మన కళా నైపుణ్యాలని వెలికితీసే క్రమంలో ముగ్గుల పోటీలు అలాగే చిన్న చిన్న కుర్చీలాటలు ఇట్లా మన సాంప్రదాయబద్ధమైనవి అన్నీ నిర్వహించడానికి ఈ నిర్వహించిన మన మహిళా మోర్చా అందరికీ నా నమస్కారం. స్టేట్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ఆదేశానుసారం స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ నిషితారాజు గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము. తెనాలి పట్టణం మలపరాజు కనకదుర్గ మహిళా మోర్చా. సంక్రాంతి సంబరాలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అంగరంగ వైభవంగా రాష్ట్రమంతా జరుపుకుంటున్నామని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో మంగళవారం ఎన్టీఆర్ పురవేదిక వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ ప్రాధాన్యం తెలియజేస్తూ 85 మంది మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులను ఆయన పరిశీలించారు. వారిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఆనందబాబు చేతుల మీదుగా అందించారు. భోగి మంటలు వెలిగించి చిన్నారులపై భోగి పళ్లు పోసి చిన్నారులను ఆశీర్వదించారు. అనంతరం వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ పట్టణాల్లో సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలంటే ఈవెంట్ మేనేజర్లు కావాలని, గ్రామాల్లో పండుగను ప్రజలు పట్టణాల నుంచి వచ్చిన పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారన్నారు. వేమూరు నియోజకవర్గంలో 89 గ్రామీణ ప్రాంతాలున్నాయని, సంక్రాంతి పండుగ భారతీయ సంప్రదాయాల్లో ప్రతీక అన్నారు. ఇక ఇలాంటి వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను, సాంస్కృతిక విలువలను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. నేటి తరం వారికి సాంస్కృతిక విలువల గురించి వివరించడం చాలా అవసరమని ఆనందబాబు అన్నారు. వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్, టీడీపీ నాయకులు గాజుల వెంకట సుబ్బయ్య, తూనుగుంట్ల సాయిబాబా, కొత్తపల్లి రవీంద్రబాబు, సరణగిరి రాజేంద్ర ప్రసాద్, తమ్మా శివారెడ్డి, షేక్ హనీఫ్, గొట్టిపాటి నరహరి ప్రసాద్, దొప్పలపూడి సుధాకర్, బెల్లంకొండ వెంకటేశ్వరరావు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ పండుగ ఇంత చక్కగా జరుగుతూ ఉందంటే, జరుపుకుంటున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి గత వారం రోజుల నుంచి కూడా కొన్ని చోట్ల ఈ కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదలైతాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం వెళ్ళిన విధంగానే ఈరోజు వారి స్వగ్రామం నారావారిపల్లిలో ఈ సంబరాల్లో పాల్గొంటూ ఉన్నాడు. అంటే ముఖ్యమంత్రి గారే పాల్గొనటం అంటే ప్రజలందరూ కూడా ఒక స్ఫూర్తి, పండుగ విశిష్టత తెలియజేపటం. ఈ పండుగకి నిజంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే పండుగ ఇది, సంతోషంగా నిర్వహించుకునే పండుగ. అందరూ చెప్పినట్టుగా ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గ్రామాల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునేటటువంటి పండుగ. మన అందరం కూడా మీరందరి భాగస్వామ్యంతో మీరే చేస్తున్నారు ఈ పండుగ అనేది. ఏ ఈవెంట్ మేనేజర్ ఇక్కడ లేరు. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం తీసుకొని మీరందరూ ఒక 3-4 రోజుల నుంచి కష్టపడి ఉంటారు కదా. 3-4 రోజుల ముందే ప్లాన్ చేసుకొని కాంపిటీషన్స్ ఏర్పాటు చేసుకొని ఈ అన్నీ కూడా ఈ పండుగ ఏర్పాట్లన్నీ కూడా ఇంత బ్రహ్మాండంగా మీ అంతటా మీరు చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన నియోజకవర్గానికి వస్తే 89 గ్రామాలు ఉన్నాయి. మొత్తం గ్రామీణ ప్రాంతం. ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి నియోజకవర్గం ఇంకోటి లేదు. ప్రతి నియోజకవర్గానికి ఏదో ఒక మున్సిపల్ పరిధి అనేది ఉంది. ఒక వేమూరు నియోజకవర్గం 100% గ్రామీణ ప్రాంతం. వ్యవసాయదారులు, రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు
జీవనం సాగించేటటువంటి ప్రాంతం. మనకే అందుట్లో మాగాణి ప్రాంతం ఇదంతా కూడా దగ్గర 1,00,000 ఎకరాల వరి మన ప్రాంతంలో పండిస్తాం. మనం కోతలైపోయి నూరిపిళ్ళైపోయి పంట చేతికొచ్చి ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పండించిన పంటకి గిట్టుబాటు ధర సక్రమంగా లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకొని రైతులకి ఇవాళ పండగ రోజున సంతోషాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాం, గత సంవత్సరం చేసాం. గత సంవత్సరం అకాల వర్షాలు వరదలు వస్తే నష్టపరిహారం ఇచ్చాం. రైతు నష్టపోకూడదు. రైతు పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతుకి అన్ని రకాలుగా అండగా ఉండాలనే ధ్యేయంతో పనిచేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరందరూ ఆశీర్వదించి తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగని మాజీ ఎంపీపీ డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్ వేమూరు నియోజకవర్గ ప్రజానికానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో మాజీ ఎంపీపీ మధుసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత వాతావరణంలో అంగరంగ వైభవంగా ప్రతి కుటుంబం సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నాయన్నారు. మారుతున్న కాలానుగుణంగా సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోతున్నాయని వాటిని పరీక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కొల్లూరు మండలం క్రాప గ్రామంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు సాంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజా సంక్షేమము అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అభివృద్ధి సంక్షేమంతో పాటు పండుగలు వచ్చినప్పుడు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా పండుగలు జరుపుకోవాలనేది కూడా ప్రభుత్వ ఉద్దేశం. దానిలో భాగంగా సంక్రాంతి పండుగని ఘనంగా జరుపుకోవడానికి ప్రభుత్వం మనందరికీ కూడా చేసుకోవాలని ఉత్సాహపరుస్తోంది. దానిలో భాగంగా మనం సంక్రాంతికి సంబంధించిన ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ట్రాక్టర్ రివర్స్ పందాలు, అదేవిధంగా కోడి పందాలు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ప్రాంగణం క్రాప్ అడ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 రోజుల పాటు ఈ ప్రాంగణంలో గంగిరెద్దుల వాళ్ళతో నృత్యాలు, అదేవిధంగా డ్యాన్స్ ప్రోగ్రాములు, అదేవిధంగా కోలాటం మరియు చెక్క భజన లాంటి కార్యక్రమాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజానికం 50 మంది కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ పండుగని అత్యంత ఉత్సాహాలతో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. హెచ్సివి ఛానల్ సీనియర్ టెక్నీషియన్ ప్రముఖ రంగస్థల కళాకారులు కళ్ళకానాచి సంస్థ క్రియాశీలక సభ్యులు గుంటుపల్లి ప్రసాదరావు అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రసాదరావు మృత్యువార్త తెలుసుకున్న కళాకారులు సంఘ సభ్యులు కళ్ళకానాచి కార్యవర్గం ప్రసాదరావు భౌతికాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ప్రసాదరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ప్రసాదరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో కళాకారుల సంఘం అధ్యక్షులు బుర్రా జయలక్ష్మి, గరికిపాటి సుబ్బారావు, ఆరాధ్యుల ఆదినారాయణ, ఎం రామలింగేశ్వరరావు కళ్ళకానాచి కార్యవర్గం హాజరై ప్రసాదరావు కళాసేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ప్రజ్వలత సంస్థ వ్యవస్థాపకులు నాగల వెంకట దుర్గాప్రసాద్ 5వ వర్ధంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెలంగాణ రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద అన్నదాన సేవలను మంగళవారం నిర్వహించి తమ సౌహృదయతను చాటుకున్నారు. మంగళవారం తెలంగాణ రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి ప్రాంగణంలో మంగళవారం నాగల వెంకట దుర్గాప్రసాద్ను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులు అన్నదాన సేవను ఏర్పాటు చేయగా శివలింగేశ్వర సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో షేక్ కాళేశ్వరి, షేక్ మీరావలి, మునిపల్లి వంశీ, షేక్ బాజీ, అశోక్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నాగళ్ళ దుర్గాప్రసాద్ గారి 5వ వర్ధంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర శివలింగ స్వామి భక్తబృందం సేవా సమితి తరఫున నిత్య అన్నదానం కమిటీలో కుర్రాశ్రీని గారి ఆధ్వర్యంలో అన్నదానం ఇవాళ చేశాము. పొద్దున విగ్రహంకి మాల్లో ఇవన్నీ వేసి అందరూ కళాకారులు అందరూ పాల్గొని ఈ అన్నదానం ఇవన్నీ చేశాము. ప్రజ్వలిత వ్యవస్థాపకులు మరియు కళాకారుల సంఘానికి ఎంతో మేలు చేసిన గొప్ప వ్యక్తి పెద్దలు నాగళ్ళ దుర్గాప్రసాద్ గారి వర్ధంతి సందర్భంగా 5వ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజున వారి యొక్క కుటుంబ సభ్యులు మరియు కాళేశ మేరావళి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ రోజున మరి ప్రతి ఏటా కూడా వారి యొక్క జయంతి కానివ్వండి, వారి సంవత్సరం కానివ్వండి, ఇక్కడ మరి అన్నదాన కార్యక్రమం రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఉదయాన్నే మరి విగ్రహానికి నివాళులు అర్పించుకొని మరి ఇప్పుడు సాయంత్రం పూట మరి రైల్వే స్టేషన్లో ఎవరైతే పేదలు ఉన్నారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా నాగళ్ళ దుర్గాప్రసాద్ గారికి మా యొక్క సేవా సమితి తరఫున వారికి నివాళులు అర్పిస్తూ వారు ఎక్కడున్నా కానీ వారి ఆశీస్సులు ఈ కళాకారుల పైన వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఉండాలని చెప్పి తెలియపరచుకుంటూ మరొకసారి నాగళ్ళ ప్రసాద్ గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.
దుగ్గిరాల దోస్త్ వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంగళవారం మండల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించారు. డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న పోటీలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సిసిఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చల్ల రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, మండల స్థాయి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తొలుత రిబ్బన్ కట్ చేసి క్రీడను ప్రారంభించి అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ ను ఎగురవేశారు. ప్రాంగణంలో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, వ్యాసరచన, స్పెల్ బి, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, ఎంపీపీ షేక్ జబీన్, ఎన్ఆర్ఐ P4 సభ్యులు జంపాల సుబ్బారావు, దోస్తు ప్రధాన కార్యదర్శి జాగర్లమూడి శ్రీనివాస్, దోస్తు సభ్యులు గద్దె వాసు, గ్రామ సర్పంచ్ బానవత్ కుషిబాయ్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, పఠాన్ జున్ను ఖాన్, నక్కా చరణ్, జీబీ కొత్తగిరిధర్, జంపాల శివ, ఏమినేని కోటేశ్వరరావు, క్రీడాకారులు, గ్రామస్తులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు స్పోర్ట్స్ అనేది మేమందరూ కూడా గ్రోయింగ్ అప్ ఏం చేసేవాళ్ళం, ఎప్పుడు రోడ్లోనే ఉండేవాళ్ళం అందరూ మా ఏజ్ గ్రూప్ వాళ్ళు. సబ్సిక్వెంట్లీ మధ్యలో గ్యాప్ వచ్చేసి అందరూ ఈ కంప్యూటర్లు ఎక్కువ దే నెవర్ యూస్ టు గో అండ్ సీ ఎనీ గ్రౌండ్ ఆల్సో. సో మీకన్నా బిగ్ అడ్వాంటేజ్ ఉంది, స్పెషల్లీ ఇన్ ద విలేజెస్. దుగ్గిరాల has so much history. సో దుగ్గిరాలలో ఉన్న ఎంత మహానుభావులు ఈ స్కూళ్ళలో చదువుకొని, కాలేజీలో చదువుకొని, దే హావ్ రియల్లీ అచీవ్డ్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. కూడా మా రోటరీ సభ్యుడే, ఆయన మా దృష్టికి తీసుకురాగానే మేము దానికి 2,85,000 రూపాయలు శాంక్షన్ చేసి వాష్ హ్యాండ్ స్టేషన్స్ నిర్మించాము. అలాగే ఇక్కడ దోస్తు వాళ్ళు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని సామాజికంగా విద్యార్థుల్లో కూడా చిన్నప్పటి నుంచే సామాజిక సేవ పట్ల మక్కువ పెరగాలనే ఉద్దేశంతో ఆ స్కూల్లో ఇంటరాక్ట్ క్లబ్ కూడా ఒకటి స్టార్ట్ చేసామండి. దాని నుంచి కూడా సమాజ సేవకు సంబంధించిన కార్యక్రమాలు దోస్తు వారిని కూడా కలుపుకొని చేయవలసిందిగా కోరుకుంటున్నాము. గురువులు ఎంత క్రమశిక్షణ నేర్పుతారో పిల్లలకి, అదే క్రమశిక్షణతో పెద్ద అయిన తర్వాత కూడా అదే దారిలో వెళ్తారనేది నా నమ్మకం. ఎందుకంటే మా స్కూల్లో కూడా బాల్ బ్యాడ్మింటన్, అలాగే షటిల్ కాక్, షార్ట్ పుట్, జావలిన్ త్రో, డిస్కస్ త్రో, హై జంప్, లాంగ్ జంప్, ఖోఖో, కబడ్డీ, అలా ప్రతి అన్ని క్రీడలు నిర్వహించేవాళ్ళు. అలాగే వ్యాసరచన పోటీలు, అదే ఎడ్యుకేషన్తో పాటు. కాబట్టి మరి అప్పుడు చూశాను, ఆ కాలంలో చూసాం. కానీ ఇప్పుడున్న స్కూల్స్ అన్నీ ప్రైవేటైజేషన్ అయిపోయినాయి, వ్యాయామం లేదు. విద్యార్థులందరూ కూడా బట్టి కొట్టుడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా చదువు మీదే కాన్సన్ట్రేట్ చేయటం, వాళ్ళ మానసిక స్థితి కూడా దెబ్బతింటా ఉంది. ప్రతి ఒక్కరికి క్రీడా స్ఫూర్తితో మా అందరూ విన్నర్ లూజర్ కామన్ గా ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు రూల్స్ అతిక్రమించకుండా ప్రతి ఒక్కరు వాళ్ళకి పెట్టిన గేమ్స్ రూల్స్ విధంగా ఆడి చక్కగా ప్రతి ఒక్కరు ఆడాలని, అది పార్టిసిపేట్ అందరూ చేయాలని ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు. ఈ గ్రౌండ్లో ఆడే ఆటల వరకు మీరు మక్కువ చూపించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ చదువులు కూడా అప్పుడు చదువుకోవడానికి కూడా మీకు మీ మైండ్ బాగా ఒక క్రమ పద్ధతిలో వచ్చి మీ చదువు మీద కూడా ఇంట్రెస్ట్ ఏర్పడి మీరు మంచి వృద్ధిలోకి వెళ్తారు. మనకి ఇక్కడ ఇంకొక ఛాన్స్ ఉంది, మీరు బాగా చదువుకుని ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలంటే మన రాజేంద్ర ప్రసాద్ గారి కంపెనీ ఉంది, ఆయన ఇటువంటి ఇంకా పెడతారు. మీకు వాటిల్లో కూడా మీకు అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి మీరు బాగా చదువుకుని మంచి వృద్ధిలోకి వస్తారని ఆశిస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో రైతుల నుండి 10,000 కోట్ల విలువైన ధాన్యం సేకరించాం, మంత్రి నాదెండ్ల మనోహర్. కూటమి ప్రభుత్వంలో గ్రామీణ రైతుల సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి, పట్టభద్రుల ఎమ్మెల్సీ సత్యమణి ఆలపాటి మాధవి. సంక్రాంతి పండుగ సందర్భంగా నిరుపేదలకు వస్త్రదాన సేవలు ముదావహం, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. కళా సాహితీ రంగాలకు నాగల వెంకట దుర్గప్రసాద్ సేవల చిరస్మరణీయం, సీనియర్ కళాకారుల ఘన నివాళి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.